గోంగూరతో చాలా వెరైటీస్ చేస్తాము. అందులో మసాలా గోంగూర ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్‌లోకి కానివ్వండి, పలావ్ అన్నంలోకి కానివ్వండి భలే రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి కానీ, పాత్ర కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని ఒక కట్ట గోంగూరకు గాను 6 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమోటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా మెత్తబడే వరకు వేగనిచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. తర్వాత ఒలిసి కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసేసి నీళ్ళ చుక్క అనేది లేకుండా బాగా వేగనివ్వాలండి. మూత పెట్టామంటే అవే నీళ్ళు ఊరుతాయి. మనమేం నీళ్లు వేయాల్సిన అవసరమే లేదు. ఇలా నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసి కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసి పప్పు గుత్తితో బాగా రాముకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.